హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకైతే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మక్కాన ఆలు కర్రీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకైనా రోటీలో రైస్లోకైనా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసుకొని ఆనియన్స్, టమాటా, కాజు వేయించుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాము. తర్వాత అదే పెనంలో ఆయిల్ పోసుకొని బంగాళదుంప ఆనియన్స్ వేయించుకుంటున్నాను. అసలు అయితే బంగాళదుంప తర్వాత మక్కానే వేయించుకోవాలి. నేను మర్చిపోవడం వల్ల పక్కనే స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని బంగాళదుంపన మక్కాన వేయించుకుంటున్నాను. మక్కాన లైట్గా వేగిస్తే సరిపోద్ది. వేగిన తర్వాత అంతలో నాకు ఆనియన్స్ వేగిపోయి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా పేస్టు వేసుకొని బాగా కలిపి అందులోనే కారం, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత అది నూనె తేలే వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. నూనె తేలిన తర్వాత అందులో మనం వేయించుకున్న మక్కాన ఆలు వేసేసుకొని తగిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూసుకొని అందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత అందులోనే మనం ఇది మసాలా, గరం మసాలా, తర్వాత ఏమని దాంట్లోనే మనం కస్తూరి మేతి వేసుకొని మూత పెట్టేసుకోవాలి, బాగా కలిపేసి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. సింపుల్ చేసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చపాతీలోకైనా బాగుంది, రైస్లోకైనా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది, హెల్తీ. దీనికి ముందు ఇదే మక్కన్నతో నేను లడ్డు చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.